ఇక్కడ వివేకా కేసులో కొత్త కాన్సెప్ట్ రంగంలోకి దిగింది. ఏదైతే ఇప్పటిదాకా నోరు మెదపనటువంటి ఎవరైతే అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఆ రోజున నిన్న సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా అవినాష్ రెడ్డి నోరు విప్పారు. అదేంటో ఒకసారి విందాం. అసలు ఇదేందో తెలుసా మీకు? దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎర్రగంగ రెడ్డిస్ వాట్సాప్ యాక్టివిటీ, నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. మార్చి 14 రాత్రి ఎందుకండి, నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను. నేను ఆ రోజు రాత్రి 10:30కో 11కో పండుకున్నా, పొద్దున్నే 5కి లేచిన, 6 గంటలు బాగా నిద్రపోయినా 5కి లేచిన. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా. నేను 6 గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా అండ్ 5 o'clock 4:45కో 5కో రఫ్గా లేచింటాం. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదన్నా? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, దిస్ ఈజ్ నాట్ సిడిఆర్. ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడము కాదు. ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడము కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందుల అని, వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని, వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో. సో ఆ గ్రూపులు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం. మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు. సపోజ్ 1:37 అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం. నేను నిద్ర మేల్కొని నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నానని పొరపాటున కూడా అర్థం కాదు. ఇది ప్రస్తుతం మొట్టమొదటిసారి కరెక్ట్ సమాచారం అవినాష్ రెడ్డి ఇంతవరకు అతను నోరు మీద పక్కపోవడంతో వచ్చినటువంటి అపనమ్మకాలకి ఎవరెవరో సమాధానం చెప్తుంటే వాళ్ళకి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అతని నోట్లో నుంచి చెప్పించారు ఇంతకాలానికి.